విష్ణువు యొక్క పరాక్రమం గూర్చి ఎవడైనాను తన సామర్థ్యముని బట్టి వివరింపగలుగునే గాని మొత్తం తెలుపగలరా అన్నాడు. ఆయన పరాక్రమం అంటే అర్థం ఏంటంటే పరము ఆక్రమించుట అనేటువంటి. పరము అంటే దీనికి పైన ఉన్నటువంటిది స్థితి అని అర్థం. ఆ పరం అనేటువంటిది అంతా కూడా ఆక్రమించి ఉంటాడు. పరాక్రమం అంటే మనం మామూలుగా వాడిన్న పరమ అవతల వాడిని కొట్టేటువంటి ఇవేం కావు. పరాక్రమం పరమును ఆక్రమించి ఉన్నాడు. అలా విష్ణువు ఆయన విష్ణువు ఎందుకంటే పరమంతా ఆక్రమిస్తాడు. పరమమాత్రయ తన్వావృధాన అనేటువంటి దాంట్లో విష్ణు సూక్తాల్లో అసలు అంతా కూడా ఆక్రమించి ఉంటాడు, కొలతలకు అతీతంగా ఉంటాడు. విష్ణువు యొక్క పరాక్రమం గురించి నేను చెప్పగలను అని ఎవడిని అన్నాడంటే వాడికి తెలియదని అర్థం. ఎందుకంటే వాడి సామర్థ్యం ఎంత ఉందో దాన్ని బట్టి అంతవరకే చెప్పగలడు. కానీ విష్ణువు గురించి పరాక్రమం గురించి మొత్తం నేను చెప్తాను అని ఎవరైనా అంటే అది హాస్యాస్పదం. ఓ పెద్ద జలపాతం పడుతూ ఉంటుంది అనుకోండి. ఆ జలపాతం పడుతూ ఉంటే ఆ జలపాతం దగ్గరికి వీడు ఒకడు చిన్న చెంబు పట్టుకెళ్ళగలడు, ఇంకోటి కాస్త అయితే కొంచెం పెద్ద బిందె పట్టుకెళ్ళగలడు. వాడు యువతలు తీసుకొచ్చి నేను జలపాతం మొత్తం ఇందులో పట్టుకొచ్చాను అంటే ఎలా ఉంటుందో, విష్ణు యొక్క పరాక్రమం అంతా నేను చెప్పాను అంటే ఎవరన్నా అలాగే ఉంటుంది. దీంట్లో ఎంత పడుతుందో అంత ఉంటుంది. కానీ అందుకని అయ్యా మీరు ఎందుకన్నారంటే సూత మహర్షితో వాళ్ళు నువ్వు మొత్తంగా చెప్పవయ్యా, ఆయన పరాక్రమం మొత్తంగా చెప్పేది అన్నాడు. ఎవరు మాత్రం చెప్పగలడయ్యా మొత్తం అంతాను. దీన్నే ఒక సంస్కృత కవి చమత్కారంగా ఆయన నాటకం రాస్తూ రాముడి గురించి మాస్టర్ గారు చెప్పింది ఉదాహరణ. ఇప్పటిదాకా ఎంతోమంది రాశారు కదయ్యా రాముడి గురించి, మళ్ళా నువ్వెందుకు రాస్తున్నావు అంటే నేను ఒక పెద్ద లోపాన్ని కనిపెట్టా రాముడి విషయంలో అన్నాడు. అది తెలియజేయడానికి పుస్తకం రాస్తున్నా అన్నట్టు. ఏంటి ఆ లోపం అంటే వాడి గురించి ఎన్ని గుణాలు చెప్పుకున్నా ఇంకా గుణాలు మిగిలిపోతూ ఉన్నాయి, ఆ లోపం వాళ్ళలో ఉంది, నన్ను ఏం చేయమంటావు అన్నాడు.